పుల్లు సింహాలు తయారు చేస్తే తయారవు, బ్లడ్ లో ఉండాలి. Subscribe, like, share, and leave the comments below. సో హై గైస్, సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. సో గైస్, మీరైతే స్టార్టింగ్లో ఒక డెమో వీడియో అయితే చూసారు కదా. సో అలాంటి వీడియో అయితే ఎలా క్రియేట్ చేసుకోవాలో మీకైతే సింపుల్గా ఈ వీడియోలో మీకు ట్యూటోరియల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఎక్కడైతే స్కిప్ చేయకుండా సో వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ క్రియేట్ చేసిన ప్రిజిట్స్ ఉంటాయి కదా, సో ప్రిజిట్స్ అండ్ ఎక్స్ఎంఎల్స్ అండ్ విత్ ఫొటోస్ అండ్ మొత్తం మెటీరియల్ కూడా సో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఉంటుంది. అండ్ మీరు జాయిన్ కాకపోతే వెంటనే మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. సో ఓకే, అండ్ లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. అండ్ బట్ వన్ థింగ్, మీరైతే ఖచ్చితంగానైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకొని నాకైతే సపోర్టింగ్ అయితే ఇవ్వండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో చేయండి. సో ఓకే, అండ్ మీరైతే అలర్ట్ మెషిన్ ఓపెన్ చేసుకొని ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ మీరు ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకున్న తర్వాతకి నేను ఒక ప్రాజెక్ట్ వచ్చేసి ఫుల్ స్క్రీన్ చేసుకున్నాను. అండ్ ఇంకో ప్రాజెక్ట్ వచ్చేసి ఇప్పుడు 4:5 రేషియోలో అయితే చేస్తున్నాను. సో ఓకే, అండ్ ఇక్కడ మీకు రెజల్యూషన్ వచ్చేసి 1080p పెట్టుకోండి. అండ్ ఫ్రేమ్ రేట్ కూడా 30 FPS అయితే పెట్టుకోండి. సో ఓకే, అండ్ బ్యాక్గ్రౌండ్లో కూడా మీకు చాలా బ్యాక్గ్రౌండ్స్ అయితే ఉంటాయి. సో వైట్, బ్లాక్, సో ఇవన్నీ బ్యాక్గ్రౌండ్స్ అయితే ఉంటాయి. సో మీరు జస్ట్ బ్లాక్ పెట్టుకొని ఇక్కడ మీకు కింద క్రియేట్ ప్రాజెక్ట్ ఉంది, సో దానిపైన క్లిక్ చేసుకోండి. సో ఓకే, సో క్లిక్ చేసుకున్న తర్వాతకి దాని ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు మొత్తం ఎంటీగా ఉందన్నమాట. సో ఓకే, ఇప్పుడు మనం 1 by 1 అయితే యాడ్ చేసుకుంటూ మనం ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఓకే, అండ్ ఇక్కడ ప్లేస్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఆడియో అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని అండ్ మీ గ్యాలరీలో ఉండే సాంగ్ అయితే ఉంటుంది కదా, సో మీకు 5 minutes ఉండే సాంగ్, సో దాన్ని అయితే యాడ్ చేసుకోండి. సో ఇట్లా మీకు ఎక్కువ నేమ్స్ అయితే ఉంటాయి కదా, సో ఈ నేమ్ను మనకు కొంచెం ఎక్కువ ఉండడం వల్ల సో మనకి ఆ వేవ్ అనేది మనకు తెలియదు. సో ఓకే, జస్ట్ స్టార్ట్లో ఒక నేమ్ అయితే యాడ్ చేసుకొని అండ్ చిన్న కొంచెం రీనమ్ అయితే చేసుకోండి. సో ఓకే, ఇప్పుడు రీనమ్ చేసుకుంటే సో మనకు కొంచెం ఇట్లా మనకు బీట్స్ కొంచెం అర్థమవుతుంది. సో ఓకే, సో ఇది చేయబట్టి మనకు కొంచెం బీట్ సింక్ అయితే ఇవ్వడానికి అయితే మనకు ఈజీగా ఉంటుంది. సో ఓకే, ఇప్పుడు 1 by 1 అయితే మనం ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం లిరిక్ ఉంది కదా, సో లిరిక్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడి వరకు అయితే ఎండ్ అవుతుందో సో మనం అయితే తెలుసుకోవాలి. సో ఓకే, ఇంకొకటి అండ్ ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి అండ్ మీరు ఒకసారి సాంగ్ వింటూ ఇచ్చుకుంటే మీకు బెటర్. ఓకే, అండ్ ఏమైనా కొత్త వర్షన్ అయితే ప్లీజ్ అయినా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి. అండ్ ప్లీజ్ మీరు సపోర్ట్ చేయడం అయితే మర్చిపోకండి. సో ప్లీజ్ ఖచ్చితంగా అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో వీడియో సో మనకైతే వాచ్ టైం అండ్ సబ్స్క్రైబ్స్ కౌంట్ కూడా మొత్తం అయితే తగ్గిపోయింది. సో ఇట్లా మీరు సాంగ్ అయితే వినుకుంటూ సో మీరు ఎక్కడైతే బీట్ అయితే వస్తుందో సో అక్కడ మీరైతే ఇట్లా ఆ సెకండ్స్ మనకైతే పడుతుంది కదా, సో దాని మీద క్లిక్ చేసుకుంటే మనకైతే బీట్ మార్క్ అయితే యాడ్ అయితే అవుతుంది. సో ఓకేనా, అండ్ ఇట్లా అన్నమాట. సో మనకి ఈడు వరకు అయితే చాలు. అండ్ ఇప్పుడైతే ఫస్ట్కి అయితే వచ్చేయండి. సో ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సో ఇప్పుడు ఫస్ట్ మనం ఒకటి చెప్తాను. ఇక్కడ మీకు ప్లస్ ఐకాన్ ఉంది, సో ప్లస్ ఫస్ట్ మనం ఒకటి షేప్ తీసుకోవాలి. సో ఇక్కడ మీకు ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకొని అండ్ ఇక్కడ మీకు సెకండ్ డబ్బా తీసుకున్నారు కదా, సో అది షేప్ తీసుకొని సో ఇట్లా మీరు ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. సో ఓకే, సో ఫుల్ స్క్రీన్ తీసుకున్న తర్వాత మళ్ళీ దాని మీద క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి వైట్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో వైట్ కలర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేసుకొని సో మీకు ఎక్కడి వరకు అయితే లిరిక్స్ ఆడియోలు అయితే వస్తాయి కదా, సో అక్కడ వరకు అయితే దీని అయితే జరుపుకోండి. సో ఓకే, అండ్ ఓకే మనకు ఇంకొంచెం జరుపుకోవాలి కాబట్టి సో ఇక్కడ వరకు జరుపుకున్నాం. ఓకే, అంటే మీకు జస్ట్ సింపుల్గా మీకైతే అర్థమయ్యేలా చెప్తాను. సో ఎక్కడైతే స్కిప్ చేయకుండా సో ఎండ్ వరకు అయితే చూడండి. సో ఇప్పుడు మనం టెక్స్ట్ స్టార్ట్ చేయాలి. సో ఓకే, సో ఫస్ట్ లిరిక్ అయితే ఈడి వరకు ఉన్నది అండ్ సెకండ్ లిరిక్ వరకు సో ఈడి వరకు ఉన్నది. అండ్ ఫస్ట్ మనం ఏం చేద్దామంటే సో కొంచెం మధ్య మధ్య క్లిప్స్ ఉంటాయి కదా, సో మీరు స్టార్టింగ్లో డెమో అయితే చూడంగా మనకు స్టార్టింగ్లో కొన్ని యానిమేటర్కి సంబంధించి క్లిప్స్ అయితే ఉన్నాయి కదా, సో ఆ క్లిప్స్ నేను వేరే వీడియో నుంచి కలెక్ట్ చేస్తాను అనమాట. సో ఓకే, అది మీకు చెప్తాను. సో మీరు ప్రిజిట్ మీరు ఇన్పుట్ చేసుకునేటప్పుడు అందులో అయితే మీకు రావడం అయితే జరుగుతుంది. సో ఓకే, మీరు ఆ క్లిప్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకొని సరిపోతుంది. సో ఓకే, అండ్ ఇప్పుడు టెక్స్ట్ అయితే ఇద్దాం. ఓకేనా, ప్లేస్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ టెక్స్ట్ పైన క్లిక్ చేసుకొని సో ఫస్ట్ లిరిక్ ఏది ఉందో సో ఫస్ట్ మీరు ఆడియోని కరెక్ట్గా అయితే వినండి. సో కరెక్ట్ వినేసి అంటే ఒకటి మంచి ఫంట్ అయితే యాడ్ చేసుకొని సో ఈ ఫంట్ లింక్ కూడా సో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో కొంచెం మీరు వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. సో ఓకే, అండ్ దీనికి మీకు ఇష్టం వచ్చిన కలర్ అయితే పెట్టుకోండి. అండ్ సో ఓకే, ఫస్ట్ లిరిక్ సో ఇక్కడ వరకు. సో ఓకే, సో మనకి ఇక్కడ వరకు అయితే ట్రిమ్ చేసుకుందాం. అండ్ సెకండ్ లిరిక్ ఉంది కదా, సో సెకండ్ లిరిక్ వరకు కూడా సో మీకు అయితే చెప్తాను. సో 1 by 1 అయితే మీకు చెప్తాను. సో సెకండ్ లిరిక్ దీన్ని
సో మనకు ఇట్లా చివరి వరకు అయితే జరుపుకోండి. సో ఇక్కడ వరకు అయితే లిరిక్స్ వస్తాయో సో ఇక్కడ వరకు అయితే జరుపుకోండి. సో ఓకే, అండ్ ఇక్కడ మనకు మధ్యలో ఇక్కడ క్లిప్ అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి సో దీన్ని మనం రిమూవ్ అయితే ఇద్దాం. సో ఇక్కడ వరకు అండ్ నెక్స్ట్ కూడా ఇక్కడ మనకు క్లిప్ అయితే రాస్తుంది కదా. సో మన 3 సెకండ్ నుంచి 4 సెకండ్ వరకు. సో దీని కూడా మనకు ఈ టెక్స్ట్ ఉంది సో ఇక్కడ మనం రిమూవ్ చేద్దాం. సో ఓకే, అండ్ ఇప్పుడు మనం టెక్స్ట్ ఇప్పుడు సెకండ్ టెక్స్ట్ అండ్ థర్డ్ టెక్స్ట్ ఉంది. సో ఇప్పుడు మనం సెకండ్ టెక్స్ట్ని రీనేమ్ అయితే చేసుకుందాం. సో ఓకే, సో నెక్స్ట్ ఏ లిరిక్ వస్తుందో సో దాన్ని మనం కొంచెం మంచిగా సో దాన్ని లిరిక్ ఏమైతే వస్తుందో సో దాన్ని మంచిగా మనం టైప్ చేసుకుంటే మనకు వీడియో అయితే మంచిగా అయితే వస్తుంది. సో ఓకే, అండ్ టెక్స్ట్ ఎఫెక్ట్ కూడా సో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో కొంచెం వెళ్ళి డౌన్లోడ్ అయితే చేసుకోండి. అండ్ వీళ్ళైతే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి అన్న. సో మనకైతే సపోర్టింగ్ అయితే చాలా అంటే చాలా అవసరం. ఓకే, జస్ట్ మీరు ఓకే 1 by 1 అయితే లిరిక్ అయితే యాడ్ చేసుకోండి. సో లేకపోతే మీకు లిరిక్స్ రాకపోతే సో మీరు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకొని సో మీరైతే ఏ సాంగ్ అయితే ఎడిట్ చేయబోతున్నారో సో ఆ సాంగ్ నేమ్ ఎంటర్ చేసుకొని సో దాని లాస్ట్కు ఎల్వ అయినా సర్లే లేదా లిరిక్స్ అని అయితే సెర్చ్ చేయండి. సో మీకు ఏదైనా ఒక సైట్స్లో మీకు లిరిక్స్ అయితే దొరుకుతాయి. సో ఓకే, అండ్ ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు మీరు బ్యాక్ అయితే తెచ్చరండి. సో బ్యాక్ వచ్చేసినాక ఇక్కడ మీకు మధ్యలో క్లిప్స్ అయితే ఉంటాయి కదా. సో క్లిప్స్ని అయితే యాడ్ చేద్దాం. సో ఇంత మీకు ఫస్ట్ ఫుల్ స్క్రీన్ ప్రాజెక్ట్ అని చెప్పాను కదా. సో అది నేను ఫస్ట్ ఎడిట్ చేశాను అనమాట. ఓకే, సో ఈ ప్రాజెక్ట్ విజిట్స్ కూడా మీకు ప్రొవైడ్ చేశాను. సో డిస్క్రిప్షన్లో ఇంకోటి ఫుల్ స్క్రీన్ ఉన్నది, ఇంకోటి ఆఫ్ స్క్రీన్ ఉన్నది. సో ఈ రెండు కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. సో మీకు ఏది ఇష్టం అనుకుంటే సో మాది దీన్ని మీరు ఇంపోజ్ చేసుకోండి. సో ఓకే, సో మీరు ఆ లేయర్ పైన క్లిక్ చేసుకొని కాపీ లేయర్ పైన క్లిక్ చేసుకొని ఇప్పుడు ఏం చేస్తారంటే సో బ్యాక్ వచ్చేసేయండి. సో కొంచెం దాన్ని ఓకే లేయర్ పైన అయితే క్లిక్ చేసుకొని అండ్ దాని ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు కాపీ లేయర్ పైన క్లిక్ చేసుకోండి. ఓకే, మీకు ఆ లేయర్ ఉన్నది మీకు కాపీ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు బ్యాక్ వచ్చేసుకొని సో మీరు ఇప్పుడు ఎడిట్ చేసే ప్రాజెక్ట్ ఉంటుంది కదా. సో అందులో సెకండ్ టెక్స్ట్ కార్డ్కి వచ్చేసి దీన్ని అయితే పేస్ట్ చేయండి. సో ఓకే, అండ్ పేస్ట్ చేశాక సో దానిపైన క్లిక్ చేసుకొని కొంచెం చిన్నగా వేసుకున్న ఇట్లా 2 టైప్స్ అయితే మెథడ్స్ అయితే ఉంటాయి. మీరు ఇలా చిన్నగా వేసుకున్న అడ్జస్ట్ చేసుకున్న పర్లేదు. సో లేకపోతే మీకు లేయర్ పైన క్లిక్ చేసుకొని 3 డాట్స్ పైన క్లిక్ చేసుకొని ఫుల్ టు కంపోజ్ ఏరియా పైన క్లిక్ చేసుకుంటే మీకు ఏం ప్రాసెస్ అంతా లేకుండా సో జస్ట్ సింపుల్గా మీకైతే అయిపోతుంది. సో అండ్ మీకు ఒక్కొక్కసారిలో ఫుల్ టు కంపోజ్ ఏరియా చేసినప్పుడు మీకైతే ఫుల్ స్క్రీన్ అయితే రాకపోవచ్చు. సో మీరు ఏం చేస్తారంటే సో కొంచెం మీరు అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో మాన్యువల్ అయితే అడ్జస్ట్ చేసుకుంటే మీకు కరెక్ట్ అయితే వస్తుంది. సో మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారంటే సో కొంచెం లిరిక్ అయితే కొంచెం ఇక్కడ అడిట్ అయితే సో కొంచెం దీన్ని అడ్జస్ట్ చేసుకొని సో మనం అయితే వీడియో అయితే కంటిన్యూ చేద్దాం. సో సెకండ్ పార్ట్ అవుతుంది సో సెకండ్ది సరే సెకండ్ సీను సో మనకు 2 సెకండ్స్ వరకు సో ఇక్కడ కూడా అండ్ తర్వాత నుంచి సో దానిపైన క్లిక్ చేసుకొని ఇక్కడ లేయర్ పైన క్లిక్ చేసుకొని కాపీ లేయర్ పైన క్లిక్ చేసుకొని అండ్ ఇక్కడ మీరైతే బ్యాక్ వచ్చేసుకొని అండ్ మీరు ఎడిట్ చేసే ప్రాజెక్ట్కి వెళ్ళి ఇక్కడ 3.13 సెకండ్స్ అవుతుంది కదా. సో ఇక్కడ మీరు పేస్ట్ చేయాలి. సో ఓకే, ఈ లేయర్ పేస్ట్ చేసుకుంటే మీకు అయితే ఈ వరకు అయితే కరెక్ట్ అడ్జస్ట్ అవుతుంది. ఓకే, మళ్ళీ దీన్ని కూడా ఫిల్టర్ కంపోజ్ అయితే చేసుకున్నాం. సో ఓకే, అండ్ మీకు జస్ట్ సింపుల్గా ఈ వీడియో అయితే మీకు అర్థమయ్యే చెప్పాను. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇచ్చి మీకు ఖచ్చితంగా అయితే హెల్ప్ అయితే ఇస్తాను. సో ఓకే, అంటే మీకు ఇంకా నన్ను కాంటాక్ట్ కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కింద అయితే ఉంటుంది. సో మీరు అక్కడి నుంచి నన్ను ఫాలో అయ్యి మెసేజ్ అయితే చేయొచ్చు. సో ఓకే, అండ్ మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే సో లిరిక్ అయితే ఇచ్చాను కదా. సో అప్పుడు అక్కడ నుంచి తర్వాత మనకు కొన్ని బీట్ మార్క్స్ అయితే ఉన్నాయి కదా. సో ఇట్లా మీకు 1 by 1 అయితే ఫోటో అయితే యాడ్ చేసుకొని దాన్ని ఫుల్ టు కంపోజ్ని ఏరియా చేసుకొని సో ఆడ వరకు అయితే మీరైతే ట్రిమ్ అయితే చేసుకోండి. సో ఓకే, నేనైతే స్కిప్ అయితే చేస్తున్నా. సో అన్నీ యాడ్ చేసి చూపించారంటే సో వీడియో అయితే లెంత్ అవుతుంది. సో ఇప్పటికే 14 minutes వరకు అయితే ఉన్నది. సో అందుకే కొంచెం స్కిప్ అయితే చేసుకున్నా. సో నేనైతే మీరు ఒకసారి అయితే చూడండి. సో నేనైతే అన్ని ఫొటోస్ అయితే సెలెక్ట్ అయితే చేసుకున్నాను. సో ఓకే, సో మీకు జస్ట్ సింపుల్గా అర్థమయ్యేలా చెప్తున్నాను. సో ప్లీజ్ అన్న సో ఖచ్చితంగా అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు మనకు అన్ని ఫొటోస్ అయితే యాడ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు సంబంధించి మనకు ఎఫెక్ట్స్ అన్నమాట. సో ఇప్పుడు ఫుల్ స్క్రీన్ ప్రాజెక్ట్ ఉంది కదా. సో దీన్ని మీకు 1 by 1 అయితే అన్ని ప్రీవ్యూస్ అయితే సో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో కొంచెం మీరు వెళ్ళి డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఓకే, అంటే ఇప్పుడు నేను ఫస్ట్ చేసిన ప్రెజెంట్ అయితే ఓపెన్ చేసుకోండి. సో ఓకే, సో ఓపెన్ చేసుకున్న తర్వాతకి మీకు టెక్స్ట్ యానిమేషన్ ఉంది. సో దాన్ని ఎట్లా కాపీ చేసుకోవాలో చెప్తాను. సో ఇట్లా మీకు టెక్స్ట్ పైన క్లిక్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్ పైన క్లిక్ చేసుకొని కాపీ ఎఫెక్ట్స్ పైన అయితే క్లిక్ చేయండి. సో ఓకే, క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఎఫెక్ట్ అనేది మీకు కాపీ అవ్వడైతే జరుగుతుంది. సో ఓకే, ఇప్పుడు వచ్చేసి బ్యాక్ చేసుకొని సో మీరు ఎడిట్ చేసే ప్రాజెక్ట్ ఉంటుంది సో దాన్ని అయితే ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్
ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు లిరిక్స్ అయితే ఇచ్చారు కదా, సో ఈ గ్రూప్ కాదు సార్, మనకు షేప్ కాదు. సో ఆ లిరిక్స్కి మాత్రమే ఈ ఎఫెక్ట్ మీరు అయితే యాడ్ చేయాలి. సో ఓకే, సో లిరిక్స్ పైన క్లిక్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి 3 డాట్స్ పైన క్లిక్ చేసుకొని ఎఫెక్ట్ మీరు పేస్ట్ చేసుకుంటే సో మీకు అయితే సింపుల్గా అయితే వీడైతే రావడైతే జరుగుతుంది. సో ఓకే, సో జస్ట్ మీకు సింపుల్గా అర్థమయ్యేలా చెప్తున్నాను. ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా సో ఎండ్ వరకు అయితే చూడండి. సో అప్పుడు అయితే మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు టెక్స్ట్ ఎఫెక్ట్ మనకైతే అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి ఇప్పుడు మనకు తర్వాత మనం ఫోటోస్ అయితే యాడ్ చేసుకున్నాం కదా. సో ఇట్లా 1 by 1 ఫోటోకి సో వాటికి యానిమేషన్కి సంబంధించి మనకు ఎఫెక్ట్ కావాలి కదా. సో ఫోటో పైన క్లిక్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్ పైన క్లిక్ చేసుకొని సో ఓకే, కాపీ ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేయండి. ఓకే, సో క్లిక్ చేసుకున్నాక మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేయండి. సో బ్యాక్ వచ్చేసినాక మీరు ఎడిట్ చేసే ప్రాజెక్ట్ ఉంటుంది కదా, సో దాన్ని ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాతకి సారీ ఇదనమాట. సో ఓకే, సో దాన్ని ఓపెన్ చేసుకున్న తర్వాతకి మీరు ఫొటోస్ అయితే యాడ్ చేసుకుంటారు కదా. సో ఇట్లా 1 by 1 సో ఫొటోస్ కడికి యాడ్ చేసేయండి. సో మీరు ఇక్కడ నుంచి మీరు ప్రతి ఒక్క ఎవ్రీ ఫోటోకి కూడా ఇదే ఎఫెక్ట్ మీరు పేస్ట్ చేసుకుంటే ఇవ్వండి. జస్ట్ మీరు ఫోటో పైన క్లిక్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్ పైన క్లిక్ చేసుకొని ఎఫెక్ట్ని మీరు పేస్ట్ చేసుకుంటూ పోతే మీకు సింపుల్గా అయితే వీడియో అయితే కంప్లీట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఓకే, అండ్ మీకు ఫస్ట్ వచ్చేసి లిరిక్స్ సంబంధించి ఎఫెక్ట్ ఎట్లా పేస్ట్ చేసుకున్నాం, అండ్ సెకండ్ కూడా ఈ ఫొటోస్కి ఎఫెక్ట్స్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఓకే, సో అండ్ ఆ తర్వాతకి మనం దీనికి మనం HDR ఎఫెక్ట్స్ ఇచ్చుకున్నామంటే సో వీడియో కంప్లీట్ అయితే అయిపోయినట్టు. సో ఓకే, అంటే మీకు ఎలాంటి నెక్స్ట్ వీడియోస్ కావాలో సో అయితే కామెంట్ అయితే వేయండి. సో ప్లీజ్ ఎవరు కూడా కామెంట్ చేస్తలేరు. సో ప్లీజ్ ఖచ్చితంగా అయితే కామెంట్ అయితే వేయండి. సో మీకు ఎలాంటి కంటెంట్ వస్తుందో సో ఆ కంటెంట్ మీద మనైతే వీడియోస్ చేయడానికి అయితే చేద్దాం. సో ఓకే, సో ఫోటో మీద క్లిక్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్ పైన క్లిక్ చేసుకుంటే మనకి ఎఫెక్ట్ మనకు దానికి పేస్ట్ అవడం అయితే జరుగుతుంది. సో మీకైతే చాలా అంటే చాలా కష్టపడి ఎఫెక్ట్స్ మాత్రం నేనే క్రియేట్ చేస్తున్నా. సో ఇది ఎవరి దగ్గర కూడా కాపీ చేసింది కాదు. సో ఓకే, మీకు కావాలంటే ఎఫెక్ట్స్ ఎట్లా క్రియేట్ చేసుకోవడం కూడా మీకైతే వీడియో అయితే చేస్తాను. సో ఖచ్చితంగా మీరు అడిగితేనే. సో ఓకే, జస్ట్ ఫోటో పైన క్లిక్ ఎఫెక్ట్స్లోకి 3 డాట్స్ క్లిక్ చేసుకుంటే మీకు ఎఫెక్ట్ పేస్ట్ అయిపోతుంది. అండ్ సో పేజెస్ వచ్చేసి సో కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో డౌన్లోడ్ చేసుకోండి. అండ్ అలాగే మీకు ఎలక్ట్రోమోషన్ యాప్ లింక్ కూడా సో కింద డిస్క్రిప్షన్ ఉంటుంది. సో మీరు అకౌంట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో ఓకే, ఇప్పుడు మనకు వీడియో అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ HDR సంబంధించి ఎఫెక్ట్ ఉంటుంది కదా. సో మీకు ఓన్లీ ఎఫెక్ట్స్ HDR అవుతుంది కదా. సో దాన్ని మీరు ఇక్కడ మీకు సెలెక్ట్ తీసుకొని సెలెక్ట్ ఆల్ లేయర్ పైన క్లిక్ చేసుకొని మళ్ళీ దానిపైన క్లిక్ చేసుకొని కాపీ టు లేయర్ పైన క్లిక్ చేసుకోండి. సో ఓకే, క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఇంటర్ మార్క్ పైన క్లిక్ చేసుకొని బ్యాక్ వచ్చేసుకొని అంటే మీరు ఎడిట్ చేసే ప్రాజెక్ట్ ఉంటుంది. సో దాన్ని అయితే ఓపెన్ చేసుకోండి. సో ఓకే, ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మీకు పేస్ట్ టు లేయర్ పైన క్లిక్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మనకు ఫస్ట్ లిరిక్ అయితే ఉందిగా. సో లిరిక్స్కి ఈ లేయర్ ఈ HDRకి సో ఎలాంటి సంబంధం అయితే ఉండకుండా సో మీరైతే దీన్ని ఇట్లా ట్రిమ్ చేయాలన్నమాట. సో ఓకే, మీరు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా. సో అట్లా వేయాలి. అండ్ ఇక్కడ నుంచి మనకు ఫస్ట్ ఓకే మీకు ఫస్ట్ ఒక సీన్ అయితే వస్తుంది కదా. సో ఆ సీన్ వాడికి మీరైతే మొత్తం ఈ HDRకి సంబంధించి ఎఫెక్ట్ మీకు ఆ పార్ట్ మాత్రమే మీరైతే ఉంచాలి. అండ్ సెకండ్ పార్ట్కు ఈ లేయర్ అయితే అవసరం లేదు. సో ఎందుకంటే దానికి ఆల్రెడీ అయితే మీకు ఎఫెక్ట్ అయితే ఉన్నది. మీకు HDR ఎఫెక్ట్ అయితే నేనైతే ఆల్రెడీ అయితే ప్రొవైడ్ అయితే ఇచ్చేసాను. ఓకే, అంటే ఇక్కడ మీకు 5 seconds నుంచి మీకు రెగ్యులర్ అయితే ఉంటుంది. సారీ, మీకు ఇక 5 seconds నుంచి మీరు మీరు అన్ని ఫోటోస్కి అయితే ఏదైతే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఓకే, అంటే మీకు కొంచెం HDR కొంచెం బ్లాక్లో అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడు మీకు ఒక చిన్న ట్రిక్ చెప్తాను. సో ఇట్లా కిందికి మీదికి వేసుకుంటే సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి 1 కిందికి ఉండాలి, 2 మీదకి ఉండాలి. సో ఓకే, అట్లయితే మనకు ఎఫెక్ట్ కొంచెం మంచిగా అయితే రావడం అయితే జరుగుతుంది. అంటే ఇవి మనకు ఫుల్ మొత్తం ఎండ్ వరకు తెలియవు. సో ఇప్పుడు మీకు చెప్తాను. సో మీరు ఇట్లా వీడికి అయితే చివరి వరకు జరుపుకొని సో మీరు ఎక్స్పెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఓకే, నేను కొత్త వర్షన్ అయితే ప్లీజ్ అయినా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ అయితే చేసుకోండి. అంటే మీకు అయితే చెప్పేది అయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్.